నేను ఇక్కడ స్థానికురాలిని. నేను ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి నేను రెంటెడ్ హౌస్లోనే ఉన్నా. మా మమ్మీ వాళ్ళు మేమందరం రెంటెడ్ హౌస్లోనే, మాకు ఓన్ హౌస్ లేదు. మా హస్బెండ్ మేమైనా రెంటెడ్ హౌసెసే, మాకు ఓన్ హౌసే లేదు సార్. అందుకని ఏంటంటే ఇక్కడ వాళ్ళందరికీ ఇక్కడ హౌసెస్ అని తీసేసి వేరే దగ్గర ఇస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే యాక్చువల్గా ఇవి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీ హౌసెస్ అనమాట. సో నాకు హౌస్ లేదు కాబట్టి నీకు హౌస్ రాస్తామని అన్నారు. యాక్చువల్గా మాకు తెలియదు ఇది ఫ్రీ హౌస్ స్కీమ్ అని, మాకు అసలు ఎవరు చెప్పలేదు. సో మేమేం చేస్తామంటే అమ్మా మీ దగ్గర మేము మనీ తీసుకుంటాము, ఆ మనీ నువ్వు పే చేస్తే నేను నీకు హౌస్ ఇస్తాను. సో నేనేంటంటే నాకు హౌస్ లేదు కాబట్టి నా హస్బెండ్కి హౌస్, కానీ నా ఆధార్ కార్డు నా హస్బెండ్ ఆధార్ కార్డు ఇస్తాను మీకు, మీరు ఎంటర్ చేసి చూడండి. మా ఇద్దరి మీద అసలు హౌసెసే లేవు, మా పేరెంట్స్ మీద కూడా. సో ఏంటంటే 1,50,000 ఇవ్వాలమ్మా హౌస్ ఇస్తామని చెప్పారు. మాకేంటంటే మెయిన్ మా మైనస్ ఏంటంటే ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా హౌస్ అనౌన్స్ చేశారని మాకు అసలు తెలీదు. సో మాకు హౌస్ లేదు కదా అని చెప్పి మేము దానికి యాక్సెప్ట్ అయ్యాం. అమౌంట్ కూడా కట్టేసాం, 1,20,000 ఒక ఆమెకి కట్టాం. అదేంటంటే కార్పొరేటర్ దాకా పోయింది. అందరికీ తెలుసు, నాలాగే కదా ఇక్కడ చాలా మంది 50 మెంబర్స్ పైన కట్టున్నారు. ఇల్లు లేని వాళ్ళు ఇల్లుల కోసం డబ్బులు కట్టించుకున్నారు, కానీ నాకు కాగితం ఇచ్చారు, పట్టా కాగితం ఇచ్చారు. అంటే నాకు ఆ ఇల్లు ఎక్కడొచ్చిందో తెలియదు, అసలు ఇల్లు వచ్చిందో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడు సచివాలయం వాళ్ళు ఇలా ఇల్లు వచ్చిన వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, మీ డేటా తీసుకోరండి, మీ బ్యాంక్ అకౌంట్లు తీసుకోరండి, మీకు మేము అకౌంట్ చెప్పాలి, ఇల్లు కట్టాను. నాకు ఇంతవరకు ఒక కాల్ కూడా రాలా. నేను కార్పొరేటర్ రవి కాడికి వెళ్తే నీ పేరు రాలేదు అని అంటున్నాడు. అదేమనంటే ఇంకా నా పేరు మీద లోన్ ఉందంట, నాకు తెలియకుండా నా పేరు మీద నేను లోన్ తీసుకోనంట. ఆ లోన్ క్లియర్ చేస్తే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకు కాల్ చేసి మాకు మీకు ఇల్లు వచ్చిందమ్మా, మీకు ఇల్లు శాంక్షన్ చేస్తామమ్మా అని అప్పుడు చెప్తారంట సార్. నాలాగే ఇక్కడ చాలా మంది డబ్బులు కట్టున్నారు, డబ్బులు గుంజుకొని మా దగ్గర డబ్బులు తీసుకొని ఆ కార్పొరేటర్తో తిరిగే వాళ్ళు మాత్రం 2-3 అంతస్తులు కట్టుకోన్నారు. వాళ్ళు మాలాగే ఇల్లు లేని వాళ్ళు, కానీ ఇప్పుడు వెల్ స్టాండర్డ్, వెల్ సెటిల్డ్. నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను, మళ్ళీ ఇల్లు కూడా చూపిస్తాను నేను కావాలంటే.